పోక్సో కేసులో నమోదైన ఆరోపణల నేపథ్యంలో జైల్లో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కు హైకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు భగీరథ్ 55 రోజులుగా జైల్లో ఉండడం, ఇప్పటికే 25 మంది సాక్షుల విచారణ జరగడం, దర్యాప్తు సైతం దాదాపు పూర్తయిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ కె సుజన్ ధర్మాసనం బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫిర్యాదుదారుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని కఠిన షరతులు విధిస్తున్నట్లు తెలియజేసింది. పిటిషనర్ లక్ష వ్యక్తిగత బాండ్తో పాటు ట్రయల్ కోర్టు నిర్ణయం మేరకు 2 పూచీకత్తులు సమర్పించాలని ధర్మాసనం తెలియజేసింది. 8 వారాల వరకు లేదా ఛార్జ్షీట్ దాఖలయ్యే వరకు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావడంతో పాటు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగానీ బాధితురాలు ఫిర్యాదుదారు సాక్షులతో ఎలాంటి సంప్రదింపులు జరపరాదని స్పష్టం చేసింది. బాధితురాలికి సంబంధించిన ఇల్లు, పరిసరాలు, విద్యా సంస్థలు, ఇతర ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు అని హైకోర్టు స్పష్టం చేసింది.